నిన్ను కన్నాను, గాలి వదిలేశాను. నేను నీకు అన్నం మాత్రమే పెట్టాను రా. అక్షరాలు నేర్పింది ఆ దేవతేరా. ఆమె దగ్గర నువ్వు అక్షరాలు నేర్చుకున్నావే కానీ నీ అజ్ఞానం పోలేదురా. అమ్మో అమ్మో అవ్వ, అసలు నీకు ఈ ఆలోచన వచ్చినందుకు ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే హక్కు నీకు ఎలాగూ లేదు. ఆమె నడిచిన కాలి ముద్దల కళ్ళ కద్దుకోరా. నీ పాపం కొంతగా పటాపంచలో ఉంది. పిచ్చి పిల్ల, ఈ గంగి నీ మీదే అన్నాదులు పెట్టుకుని బతుకుతా ఉందిరా. దాని పెళ్ళలో 3 ముళ్ళు వేసి సుఖంగా బతుకురా. పరిస్థితులు నువ్వు బాగా అర్థం చేసుకోవాలమ్మా. మీ అమ్మ పోయిన తర్వాత మేమంతా దిక్కు లేకుండా పోతాం అనుకున్నాం. కానీ చిన్నదానివైనా నువ్వే ఒక తల్లిలాగా ఈ సంసారాన్ని ఒక ఒడ్డుకు చేర్చావు. అదృష్ట దేవత నీ తలుపు తట్టినప్పుడు ఇప్పుడు నువ్వు కాదంటే ఎలాగమ్మా? ఇదంతా నా కోసం చెప్పటం లేదు నేను. ఈ కట్టె ఎప్పుడైనా కాలిపోయేదే. కానీ నీ తోబుట్టువుల గురించి ఆలోచించు. ఆవిడ చెల్లెలు, దాని వైద్యం, ఆ పైన దాని పెళ్లి, 2 తమ్ముళ్ళ చదువులు, ఈ బాధ్యతలని గుర్తుంచుకుని ఓ నిర్ణయానికి రామ్మా. నాన్న, మీరన్నట్టు అమ్మపోయాక ఈ కుటుంబ బాధ్యతలన్నీ తీసుకున్న నాకు నా సొంత విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో తెలీదా? దీని గురించి పదే నన్ను ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. తిరుపతి కొండ పైన ఎవరుంటారు? దేవుడు. ఈ కొండ మీద? ఈ కొండ మీద నువ్వు నేను. కాదు. మరి